వార్ 2 అనే మూవీ కోసం అయితే నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేశాను. దానికి కారణం ఎన్టీఆర్ గారి డెబ్యూ మూవీ బాలీవుడ్‌లో అండ్ 'రితిక్ రోషన్' అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ కోసం అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేశాను. అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ గారు కాలర్ ఎత్తి మరి ఈ సినిమా చాలా బాగుండబోతుందని చెప్పినప్పుడు నిజంగా చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. నాకు ఈ స్పై యూనివర్స్ మూవీస్‌లో 'ఏక్తా టైగర్' సల్మాన్ ఖాన్ గారిది ఫస్ట్ ఫిల్మ్ ఉంటది కదా, అది చాలా ఇష్టము. ఆ తర్వాత రీసెంట్‌గా అయితే 'పఠాన్' మూవీ కూడా నచ్చింది షారుఖ్ ఖాన్ గారిది. అలాగే వార్ సినిమా కూడా నేను చూశాను. టైగర్ ష్రాఫ్ అండ్ రితిక్ రోషన్ గారు యాక్ట్ చేసింది. ఆ మూవీ కూడా నాకు నచ్చింది. సో అవే అంచనాలతో రిలీజ్ అయిన ఈ వార్ 2 మాత్రం అంత సక్సెస్ని అందుకోలేకపోయింది. అది ఎందుకు అనేది ఆలోచించినప్పుడు నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించింది, నాకు ఎందుకు కొన్ని ఆస్పెక్ట్స్ నచ్చలేదు అనేది ఈ వీడియోలో మాట్లాడతాను. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. ఫస్ట్‌లీ ఈ వార్ 2 స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ వార్ మూవీల స్టోరీ లైన్ లాగే అనిపించింది. సో ఫస్ట్ 'రితిక్ రోషన్' గారి ఇంట్రడక్షన్ సీన్ ఉన్నది. అది జపాన్‌లో మళ్ళీ నాకు 'ఓజీ' సినిమా గుర్తొచ్చింది. ఆహా! మళ్ళీ జపాను, ఈ కటానా ఇవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి మార్షల్ ఆర్ట్స్ అవన్నీ కూడా. సో 'రితిక్ రోషన్' గారి ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో నాకైతే నచ్చింది. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఏరి మా హీరో ఎక్కడా అని వెయిట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ తర్వాత మూవీ స్టార్ట్ అయ్యాక ఎన్టీఆర్ గారి ఇంట్రో వస్తుంది. ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీక్వెన్స్ అయితే నాకెందుకో అంత నచ్చలేదు. అంటే అది మరీ టూ మచ్ ఆఫ్ ఎగ్జాగరేషన్ ఉంది. అఫ్ కోర్స్ ఇలాంటి మూవీస్ లో మనము ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం. టూ మచ్ ఎగ్జాగరేషన్ ఎక్కువ అయిపోయినట్టుగా అనిపించింది. రితిక్ గారికి ఎలా అయితే ప్లాన్ చేశారో ఎన్టీఆర్ గారికి కూడా అలాగే పెట్టుంటే బాగుండేది కదా, అంటే సంథింగ్ సిమిలర్ అనేసి అనిపించింది. బట్ ఆయన ఇంట్రడక్షన్ సీన్ లో నాకు నచ్చింది ఏంటంటే మన తెలుగు సాంగ్, తెలుగు లైన్స్, తెలుగు లిరిక్స్ వచ్చాయి. నేను ఒరిజినల్ హిందీ వర్షన్ చూశాను. ఎందుకంటే నాకు ఒరిజినల్ వర్షన్ లో చూడడం నచ్చుతుంది ఏ మూవీ అయినా కూడా. హిందీ వర్షన్ లో కూడా మన తెలుగు లైన్స్ కూడా ఒక చిన్న సాంగ్ లాంటిది ప్లే చేశారు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ లో. నాకు అది చాలా నచ్చింది. ఇంకా ఈ మూవీలో ఓవర్ ద టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ గురించి కంప్లైంట్ చెప్పలేము. ఎందుకంటే ఈ స్పై వర్స్ మూవీస్ ఏవైతే ఉంటాయో వీటిలో కొంచెం హీరోస్ ని కొంచెం సూపర్ హీరోస్ లాగా చూపించే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఫ్లైట్ మీద ఒక సీక్వెన్స్ ఉన్నది, ట్రైన్ మీద ఉన్నది, బోట్ చేసే సీక్వెన్స్ ఉన్నది. అన్ని కూడా చాలా కొంచెం ఎగ్జాగరేటెడ్ గానే ఉన్నాయి. బట్ నేను ఆల్రెడీ వీటికి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి ఇంకా దాని గురించి ఏం కంప్లైంట్ చేయదలుచుకోలేదు. రితిక్ రోషన్ గారి క్యారెక్టరైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. అండర్ కవర్ లో ఉండే ఒక ఏజెంట్ క్యారెక్టర్, ఆయనకి ఎంత స్కోప్ ఉన్నదో ఆ స్కోప్ మేరకు ఆయన వార్ లో ఎలా పెర్ఫార్మ్ చేశారో ఇందులో కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. మూవీలో ఒక చైల్డ్హుడ్ బ్యాక్ స్టోరీ ఉంది హీరోస్ ఇద్దరికి కూడా. నాకైతే ఆ స్టోరీ బాగానే అనిపించింది. ఎందుకంటే ఆ స్టోరీలోనే వీళ్ళిద్దరి మెంటాలిటీస్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి, వీళ్ళ ఆలోచన విధానము ఎలా డిఫర్ అవుతున్నారు ఇద్దరు అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. అండ్ వన్ మోర్ థింగ్, అందులో ఎన్టీఆర్ రోల్ ప్లే చేసిన చైల్డ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అసలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఆ అబ్బాయి. ఇక నెక్స్ట్ మన ఎన్టీఆర్ గురించి మాట్లాడతాను. ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఈ మూవీలో ఉందో ఆయన్ని కొంచెం గ్రే షేడ్స్ ఉన్న, కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లాగా చూపించారు. రితిక్ రోషన్ గారు ప్లే చేసిన కబీర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది హీరో లాగే ఉంటది. దేశభక్తి, మంచి వ్యక్తిత్వము, అవతల వాళ్ళ గురించి మంచిగా ఆలోచించే విధానము, మంచి వైపు నడవడము, అదే హీరోయిజం. ఒక ప్రాపర్ హీరోని చూస్తున్న ఫీలింగే వస్తుంది కబీర్ క్యారెక్టర్ చూసినప్పుడు. బట్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం ఎలా ఉందంటే, రఘు అనే క్యారెక్టర్ ఆలోచన విధానంలో తర్వాత దేశభక్తి ఉండదు, తర్వాత ఆయనకి ఈవెన్ ఇతరుల్ని ట్రీట్ చేసే విధానంలో కూడా విలన్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నట్టుగా చూపించారు చిన్నప్పటి నుంచి కూడా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అశుతోష్ రాణా గారు. వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ద్వారానే మనకి ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేశారు. ఈయన క్యారెక్టర్ ఇలా ఉంది, ఈయన వ్యక్తిత్వం ఇలాంటిది అన్నప్పుడు ఇండియా ఫస్ట్ అని కబీర్ అంటే రఘు ఫస్ట్ అండ్ రఘు క్యారెక్టర్ అంటుంది. చూస్తే ఎవరికైనా క్లియర్ గా రితిక్ రోషన్ గారు ఒక ప్రాపర్ హీరో లాగా కనపడుతున్నారు. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ మాత్రం ఒక విలనిజం, ఒక గ్రే షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ లా అనిపిస్తుంది. లాస్ట్ లో ఆ రఘు అనే క్యారెక్టర్ ఎలాగో మంచి హీరోగా మారుతారు, అది ఓకే. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన విధానం కూడా ఏదో లాస్ట్ లో మారాలి కాబట్టి మారునట్టుగా ఒక జనరిక్ విలన్ లాగా లాస్ట్ లో కొన్ని మూవీస్ లో విలన్ మారిపోయినట్టు చూస్తాం కదా మనం. నాకు ఎలా అనిపించిందంటే ఒక విలన్ నుంచి ఒక నార్మల్
పర్సన్ గా మారినట్టు అనిపించింది కానీ ఒక విలన్ నెగటివ్ క్యారెక్టర్ నుంచి ఒక హీరో లాగా అయినట్టుగా అయితే నాకు అనిపించలేదు. అనిపించింది లైక్ ఎన్టీఆర్ గారు ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ యాక్సెప్ట్ చేశారు ఆయన డెబ్యూ మూవీలో హిందీలో అనేసి. బట్ నాకేమనిపించిందంటే మేబీ ఆయనకి టెంపర్ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ తీసుకోండి. ఒక నెగెటివ్ పర్సన్ ఒక విలన్ లాగే ఉంటది ఆయన క్యారెక్టర్. చూస్తే కోపం వస్తుంది మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. బట్ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన విధానము ఏదైతే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ పోసాని గారితో మనం చూస్తామో నిజంగా చాలా హై ఇస్తుంది. ఒక హీరోని చూస్తున్న ఫీలింగ్ తీసుకొస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా బాగా విలన్ నుంచి హీరోగా మార్చారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈ పాయింట్ లో ఏదైతే ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ లో ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్ గా మారే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఏదైతే ఉందో ఇందులోనే ఈ మూవీలో ఫెయిల్ అయినట్టుగా నాకైతే అనిపించింది. అది కరెక్ట్ గా వాళ్ళు రాసుకోలేదు, కరెక్ట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు అనేసి అనిపించింది. ఇది రైటింగ్ లెవెల్లో బాగుండి ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే ఒక గ్రే షేడ్ ఉండే హీరో లాగా యాక్ట్ చేయడానికి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఒప్పుకుంటారు, చేయడానికి కూడా ఇష్టపడతారు. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఫెయిల్ అయింది అనేసి నాకు అనిపించింది. సో మన ఎన్టీఆర్ గారి డెబ్యూ మూవీలోనే ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ తో రావడం అనేది నాకు అంటే ఇది హై అండ్ యాక్షన్ మూవీ, మంచి క్యాన్వాస్. బట్ ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం నాకైతే నచ్చలేదు. నేను ఏదైతే చెప్పానో కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అనుకుంటున్నాను. నాకు ఏమనిపించిందో ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి నేను ఏదైతే పాయింట్ చెప్పానో అది అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. లాస్ట్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటది రితిక్ గారికి అండ్ ఎన్టీఆర్ గారికి మధ్యలో. ఎన్టీఆర్ గారి సంగతి తెలుసు కదా, ఎమోషనల్ సీన్స్ అంటే ఆయన ఎరగదీసేస్తారు. సో ఆయన పెర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా ఆ సీన్ లో చాలా బాగా అనిపించింది. ఇద్దరు బైక్ మీద కూర్చొని మాట్లాడుకుంటారు, ఆ సీన్ నాకు బాగా నచ్చింది. అండ్ లాస్ట్ లో ఎండింగ్ మూవీ ఎలా అయితే ఎండ్ అయిందో అది కూడా నాకు బాగా నచ్చింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్తాను. ఎన్టీఆర్ గారి డెబ్యూ మూవీ అయినందుకు అసలు నిజంగా చాలా ఒక బ్లాస్ట్ లాగా ఉండాల్సింది మూవీ. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ లాంటి ఒక యాక్టర్స్ ఉన్న ఈ మూవీ నిజంగా ఇంకా చాలా బాగా తీసి ఉండొచ్చు అనేసి అనిపించింది. సో మన ఎన్టీఆర్ గారి క్యాలిబర్ ఈ మూవీలో సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఎన్టీఆర్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన యాక్టింగ్ ప్రోవెస్, ఆయన స్టార్ పొటెన్షియల్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ గారికి ఆ మూవీలో అన్లీష్ చేస్తారని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో దట్స్ మై రివ్యూ ఆన్ వార్ 2. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ప్రెసెంట్ ఈ మూవీ. సో మీకేమనిపించింది మూవీ చూసాక అండ్ ఎన్టీఆర్ గారిని తర్వాత రితిక్ గారి క్యారెక్టర్స్ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye.